ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు అక్కడ ధర్నా చేయడానికి. అయితే ఈయన ధర్నా చేయడానికి అంటే ముందు విజయసాయి రెడ్డి ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాను కలిశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ధర్నా చేసే ఒకరోజు ముందు విజయసాయి రెడ్డి అసలు అమిత్ షాని ఎందుకు కలిశారు? ఈ ధర్నా వెనుక అసలు కారణం ఏంటి, ఢిల్లీలో ఏం జరగబోతుంది అన్న విషయంపై నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ సార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ఇక్కడ చూస్తే జగన్ ఏమో ధర్నా చేయడానికి 2 days పర్యటన మీద ఢిల్లీ వెళ్ళారు. అయితే ఇక్కడ ఆయన ధర్నా చేసి ఒక్కరోజు ముందు విజయసాయి రెడ్డి అసలు అమిత్ షాతో ఎందుకు భేటీ అయ్యారంటారు? అంటే శాంతి భద్రతల అంశం మీద ఫిర్యాదు చేయడానికి వెళ్ళారా, ఎండోమెంట్ శాంతి మీద సంజాయిషి ఇవ్వటానికి వెళ్ళాడా? అక్కడ శాంతి భద్రతలు అని చెప్తున్నారు, కానీ వెళ్ళింది ఎండోమెంట్ శాంతి గురించా? ఎందుకంటే ఇవాళ అమిత్ షాతో ఆయన ఫోటో చూడగానే ట్విట్టర్లో ఈ సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు, రకరకాలుగా పెడుతున్నారు. అమిత్ షా విజయసాయి రెడ్డి ఫోటో చూపించి ఏంటి ఆ శాంతి సంగతి ఏంటి సాయి రెడ్డి అని ఆయన అడిగినట్టు, ఈయనేదో సంజాయిషి ఇచ్చినట్టు రకరకాలుగా మనం పోస్టులు చూస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పైన ఫిర్యాదు చేయడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళటమేమో కానీ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవ్వుల పాలవుతున్నారు. ఏది ఆ శాంతి భద్రతల, ఎండోమెంట్ శాంతి భద్రత అనే ప్రశ్నతో ఇవాళ హాస్యాస్పదంగా మారింది ఢిల్లీ టూర్. అసలు ఎందుకు వీళ్ళు ఢిల్లీ పర్యటన వెనక కుట్ర కోణం ఏంటి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా దాని వెనక అనేక కుట్రలు ఉంటాయి, అనేక అంశాలు ఉంటాయి. ఇవాళ అసెంబ్లీకి గైరు హాజరు కావడం కోసమే ఢిల్లీ టూర్ పెట్టుకున్నాడా? అసెంబ్లీకి ముఖం చూపించడం ఇష్టం లేక ఢిల్లీకి వెళ్తున్నాడా? ఎందుకంటే మనం చూసాం, మొన్న వినుకొండ పర్యటనకి వెళ్ళాడు. అప్పుడు ఆ వినుకొండ పర్యటన కూడా అబాస్ పాలైంది. ఏంటి, కరెక్ట్గా అదే రోజు కోడికత్తి కేసు విచారణ. అంటే కోడికత్తి కేసు విచారణ ఎగ్గొట్టడానికే వినుకొండ టూర్ వెళ్ళాడనేది ఒక ప్రచారం. ఇలా ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి జనానికి ముఖం చాటేస్తాడు, అసెంబ్లీకి ముఖం చాటేస్తాడు, కోర్టులకు ముఖం చాటేస్తాడు? ఏదో ఒకసారి 2 సార్లు, ఇక 5 ఏళ్ళు ఇలాగే గడిపేస్తానంటే కుదరదు. ఎందుకంటే ఇంతకుముందు అతనికి గొడుగు ఉంది, ముఖ్యమంత్రి పదవి ఉంది. ముఖ్యమంత్రి పదవిని గొడుగులాగా అడ్డం పెట్టుకొని కోర్టు వాయిదాలకి ఎగ్గొట్టాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు కోర్టు వాయిదాలకు వెళ్ళాలి. ప్రతి శుక్రవారం వెళ్ళాలో, అటు కోడికత్తి కేసుకి వెళ్ళాలి, ఇటు సిబిఐ 12 కేసులకు వెళ్ళాలి, ఈడీ 9 కేసులకి వెళ్ళాలి. అసలు డే టు డే ఎంక్వైరీ ప్రారంభమైతే ప్రతిరోజు కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి. ఎన్నాళ్ళని తప్పించుకుంటారు? అంటే ఢిల్లీ టూర్ అనేది కేవలం ఒక వంక, ఒక ముసుగు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడి కేవలం 40 రోజులు. 40 రోజుల్లోనే 35 మందిని చంపేశారా అంటే నవ్వుతున్నారు. 40 రోజుల్లోనే 31 మంది ఆత్మహత్యలా అంటే పగలబడి నవ్వుతున్నారు. మీరు హత్యలు వాళ్ళ పేర్లు ఇవ్వండి, ఆ చనిపోయింది ఎవరు, చంపింది ఎవరు, ఆ గ్రామం ఎక్కడ, లిస్ట్ ఇవ్వండి అని హోమ్ మినిస్టరే అడుగుతున్నారు. ఇప్పటి వరకే ఆంధ్రప్రదేశ్లో ఈ 40 రోజుల్లో జరిగింది 4 హత్యలేనని, వాటిల్లో కూడా 3 తెలుగుదేశం వాళ్లే హత్యకు గురయ్యారని, వైసీపీ వాడు ఒక్కడే హత్యకు గురయ్యారని ప్రభుత్వ లెక్కలు. అడపాదడప ముఠా కక్షల్లో చనిపోయిన చూసుకున్న ముగ్గురే కదా. తెలుగుదేశం వాళ్ళు 3 హత్యకు గురైతే వైసీపీ వాళ్ళు 3 హత్యకు గురయ్యారు. మరి 35 మంది ఎవరు? అంటే లేని అంశాన్ని అజెండాగా మార్చి, ఏది ఆ వరదల్లో కొట్టుకుపోయేవాడికి గనక గడ్డిపూస దొరికితే దాన్ని పట్టుకుని యుద్ధం అనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలా ఉంది. తన ఉనికి కోసం ఇవాళ అతను పోరాటం చేస్తున్నాడు, తన పార్టీ ఉనికి నిలబెట్టడం కోసం పోరాటం చేస్తున్నట్టుగా ఉంది తప్ప ఐడెంటిటీ క్రైసిస్లో పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు సరే, జగన్మోహన్ రెడ్డి సంగతి, ఆ శాంతి భద్రతలు, విజయసాయి రెడ్డి అమిత్ షాని కలవడం. అమిత్ షా విజయసాయి రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చాడంటే అది వేరు. ఏది, అది రాజకీయ అవసరాలు. అది రాజ్యసభలో ఇవాళ వీళ్ళకి బలం ఉంది, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. బీజేపీకి మీ బలం అవసరం, బీజేపీ బలం తగ్గింది, 86.
ఎన్డీఏకి చూసుకున్న 101. ఇప్పుడు రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందాలంటే కనీసం మరి 115, 112 ఉండాలా ఇప్పుడు ఉన్న ప్రస్తుత బలానికి. కాబట్టి ఈ 11 మంది అవసరం ఆయనకు ఉంది కాబట్టి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఎవరు? అమిత్ షా. అసలు వీళ్ళ పార్టీలు, వీళ్ళ సంబంధాలు ఇదంతా కూడా ఏంటి? క్విడ్ ప్రోకోనే. నీకెంత నాకెంత. జగన్ ఫిలాసఫీయే అది, జగన్ విధానమే అది కదా. ఏంటి? వ్యాపారంలోనూ క్విడ్ ప్రోకో, రాజకీయంలోనూ క్విడ్ ప్రోకో అన్నమాట. అంటే ఏంటి? మా 11 మంది రాజ్యసభ సభ్యులు మీ బిల్లులు ఆమోదిస్తారు, మీరు మమ్మల్ని కొంచెం దయతలచండి, మమ్మల్ని కోర్టు వాయిదాల నుంచి మినహాయించండి అన. ఏ ఏ ఏ కారణంతో ఢిల్లీ వెళ్తున్నాడు ఆ కారణం చెప్పకుండా ఈ ముసుగేసి. ఇప్పుడు అక్కడ వినుకొండలో చనిపోయింది ఎవరో రౌడీ షీటర్. అవును. ఆ రౌడీ షీటర్ హత్యని నువ్వు తీసుకొచ్చి ఢిల్లీలో పంచాయతీ పెట్టి ఇవాళ ఢిల్లీలో ఏపీ ఇమేజ్ దెబ్బతీస్తే 40 రోజుల్లో ప్రభుత్వం మారినాక చంద్రబాబు ఏదో పెట్టుబడులు రాబట్టే పనిచేస్తున్నాడు, పారిపోయిన పరిశ్రమలను వెనక్కి రప్పించే పనిచేస్తున్నాడు. బీపీసీఎల్ వచ్చింది, ఇక్కడ ఆయిల్ రిఫైనరీ పెట్టబోతోంది. ఇప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్ళి యాగీ చేసి బీపీసీఎల్ వెళ్ళకూడదామనా? విన్ఫెస్ట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఇక్కడ ఏదో పెట్టాలని చూశారు, పెడుతున్నారు. లోకేష్తో కలిశారు, సీఎంతో కలిశారు. అంటే ఏంటి? ఆ విన్ఫెస్ట్ వాళ్ళని తరిమేయడానిక. ఇప్పుడు నాస్కామ్ ప్రతినిధులు వచ్చారు, అక్కడ కర్ణాటకలో వాళ్ళకి ఏదో పడలేదు, అక్కడ ఏదో 100% రిజర్వేషన్స్ స్థానికులకి అనేసరికి నాస్కామ్ అక్కడ సీరియస్ అయింది. అక్కడ మోహన్ దాస్ పాయ్, కిరణ్ మజుందార్ వీళ్ళందరూ కూడా ఫైర్ అయిన పరిస్థితుల్లో నాస్కామ్ ప్రతినిధులు వచ్చి లోకేష్ని కలిశారు. ఒక చిన్న ట్వీట్ లోకేష్ నాస్కామ్కి వెల్కమ్ చెప్పేసరికి వాళ్ళు వచ్చి వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీల అసోసియేషన్ అది 3000 కంపెనీలు, నీకు $300 బిలియన్ పెట్టుబడులు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ వాళ్ళ ఏపీకి వచ్చే అవకాశం ఉంది. నువ్వు ఢిల్లీ వెళ్ళి ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే ఈ వచ్చే సాఫ్ట్వేర్ కంపెనీలు పోగొట్టాలనా? అంటే ఏంటి కుట్ర? ఢిల్లీ పర్యటన ఇవాళ జగన్మోహన్ రెడ్డి కుట్రే తప్ప అందులో వాస్తవం లేదు. సరే, ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి ధర్నా చేసే ఒక్కరోజు ముందు విజయసాయి రెడ్డి అమిత్ షాని ఎందుకు కలిశారు అన్న విషయం వస్తే, అయితే ఇప్పుడు చూసినట్లయితే వైసీపీ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి వెళ్ళారు అన్నది కూడా వినిపిస్తుంది. దానిపై మీరేమంటారు? విలీనం చేసినా చేయకపోయినా ఆ సభ్యులంతా విలీనం అయిపోతారు. ఏంటి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన విలీనం చేసినా చేయకపోయినా సభ్యులు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. మనం చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులంతా బీజేపీతో టచ్లో ఉన్నారు. 11 మంది ఎంపీలలో ఇవాళ ఆల్రెడీ 9 మంది ఎంపీలు వాళ్ళ మనుషులుగా మారిపోయిన పరిస్థితి. పరిమళ నత్వాని, అయోధ్య రామిరెడ్డి, లేకపోతే బీడా మస్తాన్ రావు వీళ్ళంతా సంపన్నులు, కుబేరులంతా కూడా ఇవాళ బీజేపీలో చేరిపోవటానికి మాట్లాడుకున్నారనే వార్తలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. విలీనం వీళ్ళు చేసినా చేయకపోయినా అయిపోయేది అయిపోతుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతల ముసుగెందుకు? ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎండోమెంట్ శాంతి